చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా ఎన్ని బాధలున్ననో ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకునా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకునా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఆశలన్నీ నీ పోయినా నాపగా మిగిలినా ఆపులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ నీ పోయినా అనాథగా దగా మిగిలినా ఆపులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడు చాలయ్యా ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా చాలు ఏదియో లేదు అసాధ్యమో నీవు కృపలో నాకేమియో నావిల సమానమో నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము నీవు కృపలో నాకేదియో నాదిల సమానమో నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడు చాలయ్యా నీ మాట
మాట చాలయ్యా, నీ చోటు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నాకు ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చోటు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చోటు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరుచున్నట్లుగా దేవుని వైపు చూద్దాం. ఈ సమయంలో సాగర్ చిన్న ప్రార్థన చేస్తాడు. ఇబ్బందుల్లో నాయన ప్రభావ చేశారు, మమ్మల్ని కాచి కాపాడు ఎట్లయితే మమ్మల్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు నాయన ప్రభావ చేశారు. మరి నాయన ప్రభావ మీకు నాయన ప్రభావ ఆయస్కరంగా చాలా విషయాల్లో నాయన జీవించినప్పటికీ నాయన ప్రభావ మా పాపను క్షమిస్తూ నాయన ప్రభావ మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా మీకు వేలాది వందనాలు తండ్రి. నాయన ప్రభావ చేశారు వాటిదనం చేయబోతుండగా నాయన ప్రభావ చేశారు మా హృదయాలకు నాయన ప్రభావ ఏనైనా ఆహారం కావాలో ఆహారాన్ని అందించండి నాయన ప్రభు చేశారు. మా మనసును నాయన ప్రభు చేసి మా జీవితాన్ని నాయన ప్రభు చక్కబెట్టుకొని నాయన ప్రభు చేశారు. మీ పాదాలు చెంతనైనా అనుక్షణమైన నిరీక్షణ కలిగి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. యేసయ్య మరి చెప్పిపోతున్నాను నేను ప్రభు చేశారు, పాస్టుగాని కూడా నేను ప్రభు చేశారు. మీ వాట్సాప్ నేను ప్రభు చేశారు. మా హృదయాన్ని నేను ప్రభు చేశాను మలిచే విధంగా నేను ప్రభు చేశారు. మంచి మాటలు మాకు దయచేయమని నేను ప్రభు చేశాను. మీ సిలువ చాటును నేను ప్రభావిస్తాను మెరుగుపరుచుకొని నేను ప్రభావిస్తే మా జీవితాలకు నేను ప్రభావ ఎలాంటి నేను ప్రభావిస్తే పాఠాలు కావాలి అందించమని నేను ప్రభావ మేము తగ్గించుకుంటూ నేను ప్రభావిస్తే నేను ఘనమైన నామాన్ని హెచ్చిస్తున్నాను. నేను యేసుక్రీస్తునామంలో నేను చిన్ని ప్రార్థన అడిగి పెడుతున్నాను తండ్రి. ఇలాంటి సమయంలో హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుండి 19 వరకు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, అందరూ కలిసి మరొక వచనాన్ని చదవండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17 నుండి 19 వరకు. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. మన దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. పిల్లరా, చదివిన ఈ లేఖన భాగం మనకు బాగా తెలిసిన లేఖన భాగమే. హబక్కూకు భక్తుడు ఈ మాటలు తెలియజేస్తున్నట్లుగా మనకు కనబడుతావు. మరి హబక్కూకు గ్రంథములో మనం చూసినప్పుడు పిల్లరా, మొదటి అధ్యాయములో మనం చూసినప్పుడు అనేకమైన ప్రశ్నలు దేవుణ్ణి అడుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. దేవా, నేనెంత మొరపెట్టిన నీవెన్నాళ్ళు ఆలకించకుండా ఉంటావు. బలాత్కారము జరుగుచున్నది, నేను మొరపెట్టినా నీవు రక్షించకుండా ఉన్నావు. నన్నెందుకు ఈ దోషాన్ని చూడనిస్తూ ఉన్నావు? ఎక్కడ చూసిన నాశనం, బలాత్కారము జరుగుచున్నాయి, ఆ జగడములు కలహములు రేగుతున్నాయి. మరి ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవుని ఎదుట పెట్టి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. కానీ మరి దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం ఎవరు?
దేవుడు తన దృష్టికి అనుకూలమైన దాన్ని ప్రియులారా మన జీవితాల్లో ఆయన జరిగించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మరి యోబు భక్తుడే సమస్తాన్ని కోల్పోయినా సరే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కన్నాడు. అయితే హబక్కూకు ముందు దేవుణ్ణి స్తుతించలేదు, కానీ చాలా ప్రశ్నల వర్షాన్ని కురిపించినట్లుగా మనకు కనబడుతుంది. అయితే తరువాత హబక్కూకు గ్రహించాడు, దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించి దేవుణ్ణి గణపరిచినట్లుగా, నిరీక్షణ కలిగి దేవుణ్ణి స్తుతించినట్లుగా ప్రియులారా మనకు కనబడుతా ఉంది. నిజమే, ఆయన సర్వాధికారము గల దేవుడే, కానీ ఆయన ప్రశ్నించటానికి మనం ఏమాత్రం సరిపోమని మనం గమనించవలసినటువంటి అవసరత ఉంది. మరి దేవుడు అడిగే ప్రశ్నకు మనం సమాధానం చెప్పగలమా అంటే మన దగ్గర జవాబు లేదు. యోబును దేవుడు ప్రశ్నించాడు, యోబు ఒక్క సమాధానం చెప్పాడు? చెప్పలేదు. నేను నీచుడనయ్యా, ఒక్కసారి మాట్లాడాను, నా నోరు మూసుకుంటానన్నాడు. అయితే హబక్కూకు దేవుణ్ణి అడుగుతున్నాడు, కానీ తర్వాత దేవుని సార్వభౌమాధికారాన్ని గుర్తించి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మరి ఆయనకు భూలోకమందు పరలోకమందు సర్వాధికారం ఉంది. ఆ సర్వాధికారము గల దేవునికి మనం లోబడి ఆయన స్తుతించటమే తప్ప ఆయన ప్రశ్నించే అధికారం మనకు లేదు. ఆయనకి ఇష్టమైన దాన్ని ఈ భూమి అందంతటా జరిగించేటువంటి దేవుడుగా ఉన్నాడన్న సత్యము కనబడుతుంది. అయితే హబక్కూకు ఆయన సార్వభౌమాధికారాన్ని గుర్తించి ఆయన స్తుతిస్తున్నాడు. అంతేకాదు, ఏమున్నా లేకపోయినా సరే అని నిరీక్షణ కలిగి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇక్కడ అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపులేకయున్నా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా సరే, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, మరి ఏమున్నా లేకపోయినా సరే నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తానంటున్నా. నిజమే ప్రియులారా, మన ఆస్తి, మనకున్నటువంటి డబ్బులు, మనకున్నటువంటి పశువులు, మనకున్నటువంటి పంట ఏది మనకు నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. అది తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుంది, కానీ నిజమైన ఆనందము దేవునిలోనే, దేవుని సన్నిధిలోనే. కాబట్టి ఆయన్ను బట్టి మనం ఆనందించే వారంగా ఉంటే నిజంగా మనం ఆయన్ను స్తుతించకుండా ఉండలేం. ఎందుకంటే నెహెమ్యా గ్రంథములో రాయబడింది ఒక మాట, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని రాయబడు. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రికలు పౌలు గారు రాస్తాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించమంటున్నాడు. ఎక్కడి నుండి రాశాడు? చెరసాలలో ఉండి ఆ పత్రిక రాస్తూ ఆనందించమని ప్రోత్సాహపరిచాడు. ప్రతి అధ్యాయములు కనబడుతుంది, సంతోషంగా ఉండాడు, ఆనందించమంటున్నాడు. నిజమే, ఏ పరిస్థితుల గుండా మనం వెళ్ళినా ప్రభువును బట్టి ఆయనలో మనం ఆనందిస్తూ ఆయన ఘనపరచవలసిన అవసరత, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదని అంటున్నాడు. ప్రభువగు యెహోవా నాకు బలం. మన బలహీనతల్లో ఆయనే మనకు బలం. పౌలు గారి బలహీనతలో దేవుడు తొలగించాలని ప్రార్థన చేశాడు 3 సార్లు, కానీ దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతుందన్నాడు. కానీ అందుకనే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలనన్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానని దావీదు అన్నాడు. మరి బలహీనమైన పరిస్థితిలో సంసోనును బలపరిచి గొప్ప విజయాన్ని ఇచ్చిన దేవుడు. అన్ని పరిస్థితుల్లో ఆయనే మనకు బలము గనుక, ఆయనే మన రక్షణకర్త గనుక, ఆయనే మనకు ఆధారము గనుక మనం ఆయన్ను స్తుతించాలి. ఆయన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. ఇది హబక్కూకు ఒక విశ్వాసము, నిరీక్షణ. కాబట్టి ప్రియులారా, మనం నిరీక్షణ కలిగి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. దేవుని అధికారానికి మనం లోబడి ఆయన్ను స్తుతించవలసినటువంటి అవసరత ఉంది. మరి కొద్ది మాటలు ప్రభువు దీవించునుగాక. అందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకున్నాం. ఒక ఇద్దరు దేవుణ్ణి ఆరాధించిన తర్వాత మనం వర్తమానాన్ని విందాం.
ఈ కొద్ది మాటల్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయన్ని గణపరుద్దాం. ఎవరైనా ఇద్దరు క్లుప్తంగా దేవుణ్ణి ఆరాధించండి ఈ సమయం. జాలిని బట్టి నాయన సజీవులకు మమ్మల్ని ఇచ్చిన విధానాన్ని బట్టి ఏ యోగ్యత లేని నమ్మ జీవితాన్ని ఈ రీతిలో నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానన్న గొప్ప దేవుడు ధృవీకరించిన దేవుడు నాయన తండ్రి మీకు వందనాలు స్థితిని చెల్లించుకుంటున్నాను. నా మధ్య ఉన్నారని మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థించుకుంటున్నాను ప్రభువా. ఈ కరుణ వచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. గొప్ప దేవుడు నా తండ్రి నాయన మీ కార్యం మీకు వందనాలు అయ్యా. నా తండ్రి నా భవిష్యత్తు ద్వారా మీరు మాట్లాడుతున్నారు నాయన. చెట్టు ఫలించిన నాయన తండ్రి నాయన ఆ రీతిగా ఏమున్నా మా జీవితంలో లేకపోయినా నా తండ్రి అయ్యా నా తండ్రి మీ యొక్క బలాన్ని బట్టి మేము బలం ధరించుకునే వారిని దానికి చూపించండి. నా కృప నీకు చాలని అంటున్న గొప్ప దేవుడు కనుక నాయన అయ్యా నా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన తండ్రి నా తండ్రి నిరీక్షణతో నేను జీవించడానికి నాయన నా చేపట్టి నేను నడిపిస్తున్నా. నా పాదము కట్టిళ్ళకుండా కాపాడుతున్న దేవుడు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి మీకే వందనాలు స్థితులు చెల్లించుకుంటున్నాను అయ్యా. నాయన నా జీవితంలో అనేకమైన మేలు చేసిన విధానాన్ని బట్టి నాయన మీకు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరణాన్ని నా కుటుంబం దూరం వచ్చిన గొప్ప దేవుడు కనుక మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ కొద్ది స్థితి ఆరాధన మీ పాద సన్నిధికి చేర్చుకొని మిగిలి ఉన్న సమయాన్ని కూడా మీ హస్తాలకు అప్పగించిన సేవకులు ఇంకా బలపరిచినాను వాడుకోమని ప్రభువా నాయన అయ్యా మీ హస్తాలకి అప్పగించుకుంటూ కొద్ది స్థితి ఆరాధన మీ పాద సన్నిధికి చేర్చుకోమని చేసినాము అడిగి స్థితికి వేడుకొంచున్నాను పరమ తండ్రి. మరొకరు ఆరాధించండి. ఉన్నతులు వెళ్ళినటువంటి మా తల్లి తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. నిన్ను ఆరాధించడానికి నిన్ను స్తుతించడానికి మీ నామాన్ని కొనియాడడానికి ప్రభు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అనేక పరిస్థితులను బట్టి ప్రభు నాయన ఈ దినం ఆరాధించలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నప్పటికీ నాయన నన్ను సజీవ వెలుగులో ఉంచి అయ్యా మరి నాకు ఇచ్చినటువంటి నిరీక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నేను స్థుతించడానికి నాయన అయ్యా మీరు నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు నా ఎడల నా కుటుంబం ఎడల చేసిన ప్రతి ఆశ్చర్య కార్యాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మరి హబక్కుకు నాయన ఏమున్నప్పటికీ లేనప్పటికీ ప్రభు ఏ స్థితిలోనైనా నేను ఏ రీతిలో స్థుతిస్తుంటున్నాడు ప్రభు. ఎన్నో ప్రశ్నలు వేసినప్పటికీ అయ్యా మరి మనం వెరిగి ప్రభు నాయన మరి మరలా నాయన అయ్యా ఏది లేకపోయినప్పటికీ ప్రభు నాయన నేను స్థుతించేవాడు అనుకుండగా అవునయ్యా మా జీవితంలో ప్రభు నాయన ఏ స్థితిలోనైనా ప్రభు నేను స్థుతించేటువంటి నేను ఆరాధించేటువంటి నాయన కృపను నాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభు. యోగు నాయన సమస్తాన్ని కోల్పోయినప్పటికీ ప్రభు నాయన అయ్యా నీళ్ళ విశ్వాసాన్ని కలిగి ఉండగా అట్టి కృపను నాకు దయచేయండి నాయన. అన్ని విషయాలలో నాయన నీ మీద ఆధారపడి నిరీక్షణ కలిగి నాయన నేను స్థుతించేటువంటి నేను సంతోషపెట్టేటువంటి కృపను నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిత్యము నీలో నేను ఆనందించేటువంటి దానిలో ఉండేలాగా కృప చూపించండి. ఎక్కడ నా నిరీక్షణ నేను కోల్పోకూడదు ప్రభు. మీ వైపు చూసి నాయన అయ్యా ఇంకా బలము అందుకొని మరి పౌలు గారు అయితే చిరసాలలో ఉండి ఎల్లప్పుడూ ఆనందించమనుకుంటుండగా ప్రభు నాయన అయ్యా నేను అటుది ప్రతి పరిస్థితులలోనూ ఆనందించి నాయన నేను స్తుతించేటువంటి కృపను నాకు దయచేయమని అడుగుచుంటున్నాను. నా బిడ్డలను నన్ను ఈ దినం సజీవ లెక్కలో ఉంచి నిన్ను ఆరాధించడానికి ఇచ్చినట్టు గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్థుతి ఆరాధన నా దేవుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధమైన దేవ, ప్రేమగల తండ్రి, సర్వాధికారి మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ గృహంలో చేరి మీ నామాన్ని స్తుతించు ఆరాధించుటకునైనా మీరు ఇచ్చిన మంచి అవకాశమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. హబక్కూకు భక్తుడు ఎన్నో ప్రశ్నలు వేసిన
మీ సార్వభౌమాధికారాన్ని గుర్తించి మిమ్మల్ని ఎలా కనపరుస్తున్నాడు, ఆయన నిరీక్షణ కలిగి ఎలా మిమ్మల్ని ఆరాధిస్తున్నాడు తెలియజేసిన మాటల్ని బట్టి వందనాలు. ప్రభువు యెహోవా నాకు బలమని, నా రక్షణకర్త అయిన దేవుని అందు నేను ఆనందిస్తానని, సంతోషిస్తానని, లేడి కాళ్ళ వలె నా కాళ్ళను ఆయన నడవజేస్తాడని, ఉన్నత స్థలముల మీద నన్ను ఎక్కిస్తాడని, మరి అంజూరపు చెట్లు కొయ్యకొనిన, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిన, సాలులో పశువులు లేకపోయిన, చేనిలోని పైరు మరి రాకపోయినా సరే నేను నా రక్షణకర్తని యెహోవా ఆనందిస్తానంటున్నాను. అన్నీ బాగున్నప్పుడే కాదు కానీ ఏమున్నా లేకపోయినా మిమ్మల్ని స్తుతించాలని మీకు తెలియజేసిన మాటల్ని బట్టి వందనాలు. అయ్యా, భయంకరమైన పాపినైన నన్ను ప్రేమించి రక్షించి మీ రాజ్య వారసునిగా అంగీకరించుకున్న మీ ప్రేమకై స్తోత్రాలు. మీరు పిలిచిన పిలుపును బట్టి వందనాలు. మీరు చేసిన అనేక మేలు ఉపకారమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు మీరు ఇచ్చిన ఆయురారోగ్యమును బట్టి స్తోత్రాలు. సజీవు లెక్కలో ఉంచినందుకై స్తోత్రాలు. మరి ఈ సమయంలో ఈ రీతిగా ఆరాధించి భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. అన్ని పరిస్థితులు తోడుగా బలపరుస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తున్నందుకు వందనాలు. మీరు ఇచ్చిన గొప్ప నిరీక్షణ, శ్రేష్టమైన శుభప్రద నిరీక్షను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభువు నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందా? ఒక చరణము పల్లవి పాడండి, తర్వాత దేవుని వాక్యాన్ని అందరికీ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయి, సాక్ష్యము చేసి అక్షయముగా తన సాక్ష్యము చేసి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మరి పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. మరి ఈ సమయంలో దేవుని దాసులు యేసుదాసు గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి 37వ వచనం వరకు చదువుకొని ముందుకు వెళ్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి 37వ వచనం వరకు చదువుకొని ముందుకు వెళ్దాం. అందుకు యేసు ఇట్లా నేను చదవడం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండు. దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవలో వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల్లవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు
పొరుగువాడు ఆయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పెను. ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున్న మా నాయన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి నీ దాసుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని స్థితిని బహు క్షుణ్ణంగా ఎరిగినటువంటి దేవుడవు, నేను ఎరుగుదును, సమీపించడాన్ని తేజస్సులో అమరత్వం కలిగి వసించు దేవుని ఎదుట నేనేం మాట్లాడగలను, వల్లపడదని తల ఉంచుతున్నాను. ఈ దీనిని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని, మీ వాక్శక్తిని అనుగ్రహించమని మాట్లాడడానికి మీ అనుమతిని కోరుకుంటున్నాను. దయతో అనుమతించండి. నీ నామ మహిమ కొరకు అభిధేయుడు బలహీనుడైన దాసుని బలపరుస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ, ప్రత్యేకంగా కూడిన సంఘానికి ప్రయోజనకరంగా మాకును ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ కూడికని ఇలాగని ఇక్కడ జరిగించడానికి తన గృహాన్ని ఇచ్చిన మా ప్రియ సహోదరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయపడమని యేసుక్రీస్తు వారి సహాయపడే నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో ఈ భాగం అంతా కూడా మీకు చాలా పరిచయమే. ఇందులో నేనేం తీసుకోవాలనుకుంటాను, ఏం చెప్పాలనుకుంటాను అని అంటే, మన యొక్క రక్షించబడిన యొక్క విశ్వాసి యొక్క కర్తవ్యం, రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలో ఈ భాగాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఎక్కడ బయలుదేరినట్లుంది, ఇక్కడ యెరూషలేము నుండి. అమ్మా ఎక్కడికి రా, మాట్లాడండి మీరు కొద్దిగా. నేను బైబిల్ చదవలేను కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయాలి. ఎక్కడ బయలుదేరాడు? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి బయలుదేరాడు కదా. బైబిల్లో మనం చూస్తూ ఉండగా ఒక కుటుంబం బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమైపోయిందో, మోయాబుకి వెళ్ళి ఏం నష్టపోయారో మనకు అర్థమవుతుంది. చాలామంది ఇతను కూడా యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణం అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దొంగల చేతిలో చిక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆయన దోసుకున్నట్లుగా, ఆయన బాగా కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మార్గంలో లేవీలు వెళ్ళారు, యాజకులు వెళ్ళారు. కానీ ఎవరు ఆయన్ని పరామర్శించినట్లు కానీ, తన పట్ల శ్రద్ధ కలిగినట్లు కానీ మనకు కనపడడం లేదు. కానీ ఒక సమరయుడు ఆ మార్గం గుంటా వెళ్తున్నట్లుగా మనం చూసాం. కానీ అతడు ఆయన మీద కనికరపడి, జాలిపడి వెళ్ళి ఆయన గాయాలు కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అది వేరే విషయం. పూట కూలి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం, ఆయనకు అప్పగించడం. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత ఏమిటి అనేది పౌలు గారు భలే చక్కగా రాస్తారు కదా. చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఈలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చెప్పండి, ఎలా? క్రీస్తు నియమాన్ని ఎలా మనం నెరవేర్చగలుగుతాం? ఒకరి భారములను ఒకడు భరించమన్నాడు. భరిస్తున్నామా? ఇప్పుడు ఆయన్ని దోచుకున్నారు, బాగా కొట్టారు, కొన ప్రాణులతో కొట్టిమిట్లాడుతున్నాడు. లేవీయులు, యాజకులు అదే త్రోవ గుంట వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకున్నట్లుగా మనకు కనపడదు. నేను భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. మా డైరెక్టర్ గారికి 84 సంవత్సరాలు. ఆయనకి ఇప్పటికి కూడా ఎప్పుడైనా వస్తే మా దగ్గర ఒకవేళ ఏదైనా ఒక 10 కేజీల వెయిట్ ఉందనుకోండి,
మేము ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు ఇప్పుడంటే ఆటోలు, ఇప్పుడంటే రూట్ వచ్చి అన్ని రోడ్లు పడ్డాయి. మేము తొలి దినాల్లో చాలా దూరం 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 కేజీల వెయిట్ అనుకోండి, నలుగురు అనుకోండి, 20 నిమిషాలు మా జర్నీ అనుకోండి. ఆ 20 నిమిషాల జర్నీలో మా అమ్మాయి చిన్నప్పుడు 20 నిమిషాలు నాకు అక్కడ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. 20 నిమిషాల్లో నలుగురు షేర్ చేసుకోవాలి. నా కూతురు కదా, నేను మొయ్యాలి కదా, నా భార్య మొయ్యాలి కదా, అది కాదట. నో 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 ఎస్ దాస్ డోంట్ డూ, అలా చేయొద్దు. నలుగురు షేర్ చేసుకోవాలి. ఒకరి భారము ఒకడు మరి. ఇది క్రీస్తు నియమం అసలు అప్పుడు నాకు అర్థం కాలే. ఎందుకు ఇలా చేస్తున్నారో డైరెక్ట్గా నాకు అర్థం కాలే. కానీ దినాలు గడుస్తున్న కొలది, వాక్యం ఎదుగుతున్న కొలది నాకు అర్థమైంది అనమాట. ఒకరి భారాన్ని మరొకడు భరించడం అనేది ఇది క్రీస్తు నియమం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి క్రైస్తవుడు రక్షించబడిన ప్రతి విశ్వాసి కర్తవ్యం ఏమిటంటే, ఎంతో మంది క్రీస్తుని ఎరగినటువంటి వారు, ఎంతో మంది క్రీస్తుని ఎరిగి కూడా వాక్యానుసారంగా జీవించినటువంటి వారు, క్రీస్తుని ఎరిగి కూడా పాపంలో నశించిపోతున్న వారు క్రీస్తు దగ్గరకు నడిపించే ఒక సాధనాలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. అందుకే ఒక ఆయన ఇలా అన్నారు, మనం ప్రతి ఒక్కరం కూడా ఇతరుల గాయాలు కట్టేవారంగా, ప్రతి ఒక్కరం కూడా ఇతరుల భారాన్ని భరించే వారంగా మనం ఉండగలిగితే భలే ఉంటుందండి మన పరిచయం. అంటే మన సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే సంఘం వల్ల ప్రతి ఒక్కరూ ఇదిగో సమరయ్యలాగా పట్టింపు. నేటి దినాలు మనం చూస్తున్నాం, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, బస్ సాల్, మేము దైవికంగా ఉన్నాం, మేమంతా రక్షించబడ్డాం, ఇక ఇతరుల గురించి నాకు అవసరం లేదు అన్నట్లుగా మనం యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనం మన కర్తవ్యాన్ని మరిచి మనం ఉంటున్నామన్న విషయాన్ని అక్కడ లేవీయులు ఆ దారుకుంటూ వెళ్ళారు, యాజకులు వెళ్ళారు, కానీ సమరయుడు మాత్రం అలా చేయలేదు కదా. చాలా సందర్భాల్లో మనం కూడా ఇలాగనే, ఇది నా పని కాదులే, ఇది సువార్త ప్రకటించడం నా పని కాదులే, వారికి చెప్పడం నా పని కాదులే, వారికి సహాయం చేయడం నా పని కాదులే, వాళ్ళు చేస్తారులే అని చాలా సందర్భాల్లో మనం కూడా ఇలా ప్రవర్తిస్తుంటాం. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వేళ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరం ఇతరుల గాయాలు కట్టే వారంగా, ప్రతి ఒక్కరం ఇతరుల ప్రభు దగ్గర నడిపించే వారంగా మరి మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి చూడండి, ఆయన ఆ సమరయుడు ఆయన దగ్గరికి వెళ్ళి గాయాలు కట్టి పూటకూలి వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి, ఇదిగో ఇతను మీరు బాగు చేయండి, ఒకవేళ నేను ఇచ్చిన ద్రవ్యం సరిపోకపోతే మరలా వచ్చినప్పుడు నేను ద్రవ్యం ఇస్తాను అని చెప్పి అతని యొక్క స్వస్థత కొరకు, అతని యొక్క ఆరోగ్యం కొరకు ఆయన తీసుకున్నటువంటి కన్సర్న్ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. పరామర్శ ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా మనం అలా పరామర్శిస్తున్నామా? మనం మదర్ తెరెసా గురించి ఎన్నోసార్లు మీరు వినుంటారు. ఏమండి, ఆమెకి ఏం అవసరం? ఎందుకు అనేకుల్ని పరామర్శించింది, అనేకుల గాయాలు కట్టింది. మరి భారతదేశంలో మరి ఆమెకి ఇచ్చినటువంటి అవార్డు వేరే దేశస్తురాలైన మన భారతదేశంలో ఆమెకు మంచి అవార్డు ఇచ్చి ఆమెను సత్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా నేనేం చెప్పండి అంటే, మనం ఇతరుల యొక్క గాయాలు కట్టేవారంగా, ఇతరులని ప్రభు దగ్గర నడిపించే వాళ్ళంగా, ఇతరుల యొక్క భారాన్ని భరించే వారంగా ఉండాలని రాత్రి దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. రెండో విషయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. 5వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం త్వరగా. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండెను, ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో కావాలి. శరీరంలో కొన్ని సందర్భాల్లో కాలికి దెబ్బ తగిలిందనుకోండి,
నాకేంట్లే, కాళ్ళు నువ్వే బాధపడు, చేతులు నేను బాగానే ఉన్నాయని అంటదే? శరీరంలో ఎక్కడ చిన్న బాధ కలిగినా ఓవరాల్గా బాడీ అంతా దాన్ని భరించాల్సిందే కదా. సంఘంలో మనం అందరం కూడా ఒకే శరీరంలో మరి అవయవాలు ఎలాగైతే ఉంటాయో మనం అందరం కూడా అలా ఉన్నాం. కాబట్టి ఒకదానికి ఒకటి ఎలా ప్రోత్సహించుకుంటుందో అలాగనే మనం కూడా ఒకరిని ఒకరు పురుకొల్పుకునే వారంగా, ప్రోత్సహించే వారంగా ఉండాలని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా చాలా చూడండి, చాలా మంది నిరుత్సాహపరుస్తారు, నిరాశపరిచే వారు ఉంటారు. కానీ మనం ఎప్పుడు కూడా ఇతరులను ఎంకరేజ్ చేసేవారుగా, ప్రోత్సహించేవారుగా మనం ఉండాలి. నేను ఎక్కువ టీవీ లైన్ చూస్తాను, నాకు చాలా ఇష్టం. అది చూసిన తర్వాత నాకు అనిపించేది, పిల్లల్ని ప్రోత్సహించాలి. బాబు నువ్వు బాగా చదువుతావు, నువ్వు బాగా పాడతావు, ఇలా పిల్లల్ని ప్రోత్సహించినప్పుడు వాస్తవానికి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, మా బాబు చాలా చిన్నవాడు. నాకు కూడా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం చాలా ఇష్టం. నాకు రాదు కాబట్టి పిల్లలైనా అది ప్లే చేయాలని చాలా ఆశపడి బాబుని అన్నా, నాని నువ్వు భలే ప్లే చేస్తావురా, బాగా ప్లే చేస్తావని చెప్తే నిజంగానే ఆయన చాలా పొట్టుకుండేవాడు. మా అబ్బాయి, మా నాన్న చాలా పొట్టిగా ఉంటారు. నిక్కి అంటే అందకపోయినా తబలా కొట్టేవాడు. ఆ తర్వాత అనిపించింది, చాలామంది అన్నారు. ఆ తర్వాత నేనేమనుకున్నానంటే, బాబు నువ్వు కీబోర్డ్ భలే ప్లే చేస్తావరా అన్నా. అని ఆ వాస్తవానికి ఆయనకి ఏం తెలియదు, అసలు కీబోర్డ్ గురించి ఏం తెలియకపోయినా మద్రాసు వెళ్ళి 50,000 రూపాయలు పెట్టి కీబోర్డ్ కొనుక్కొచ్చి ఆయన చేతిలో పెట్టారు. ఇక అంతే. ఆయనకి ఎప్పుడు కూడా ఏం చెప్పి, నువ్వు మంచిగా ప్లే చేయగలవు అని చెప్పాడు. మా అమ్మాయిని కూడా చిన్నప్పుడు అడగండి, అమ్మగారిని సైకిల్ మీద ఎక్కించుకొని దరిదాపుగా 30 కిలోమీటర్లు వెళ్ళేవాడిని. వెళ్తున్నప్పుడు అనేవాడిని, పాప నువ్వు భలే పాట పాడరా, నీ వాయిస్ భలే ఉంటుందిరా. ఇలా వాస్తవానికి మా అమ్మాయి అంత బాగా పాడదు, మా పిల్లవాడిని ఎక్కడేమీ నేర్పించలేదు, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ నేర్చుకోలేదు. కానీ ఇలా ప్రొఫెషనల్ ప్లే చేసినట్లుగా ప్లే చేయగలడు. మా అమ్మాయి కూడా నాట్ బ్యాడ్, మంచిగా పాడగలదు. అంటే వాళ్ళు ఎంత ప్రోత్సహించానో, ఎప్పుడూ నిరుత్సాహపరిచే మాటలు ఎప్పుడు వాళ్ళ దగ్గర నేను మాట్లాడలేదు. చాలా సందర్భాల్లో మన పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. అలాగనే సంఘంలో మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, పొలికొల్పుకోవాలి. శరీరంలో ఎలాగైతే అవయవాలన్నీ కలిసి చక్కగా పనిచేస్తున్నాయో, మరి సంఘంలో మనందరం కూడా అలా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తే, త్వరగా వెళ్దాం. 36వ వచనం, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనం. లేచి తనకు గొప్పవాడని చెప్పుకున్నాను. మనుషులు వారితో కలిసి వాడు చంపబడను. మనకి లోబడిన వారందరూ చెదిరి వెళ్తులేని. 27 అపోస్తల కార్యాలు 27:34. అక్కడ వాళ్ళు అది 4వ అధ్యాయం ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుట్టుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టింది. ఇతడు భూమి గలవాడైంది, దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టింది. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాగా 5వ అధ్యాయంలోకి వచ్చేకల్లా అననీయ సప్పేలు కనపడతా ఉంటారు. 5వ అధ్యాయంకి వచ్చిన అననీయ సప్పేలు కనపడతారు. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికెల్లా ఇతడి గురించి రాయబడిన మాట ఏంటి అంటే, ఇతడు ఎవరటండి అమ్మా? మిగుల ఆస్తి గలవాడు అని ఉంది. మిగుల ఆస్తి గలవాడు అని ఉంది. అయితే దాన్ని నమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అనేకులు తీసుకొచ్చి దేవుని రాజ్య విస్తరణ కొరకు వారి కలిగింది సమిష్టిగా అమ్మిస్తున్న సమయంలో మరి ఇతని గురించి రాయబడింది ఏంటంటే, ఆస్తి గలవాడయింది అమ్మి అక్కడ మరి
ఆ దేవుని సేవకుడికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అననీయ సప్ఫీరాల గురించి కూడా మనం చూస్తూ ఉంటాం. వారేమో తమ్మును తాము కనపరుచుకోవాలనుకున్నారు, ఇతను మాత్రం దేవుని మాత్రమే కనపరచాలి, దేవుని పరిచర్య, దేవుని సేవ బహుగా జరగాలనే ఉద్దేశంతో తను చేసే అననీయ సప్ఫీరాల విషయంలోకి వచ్చినప్పటికెల్లా అలా కాదు. వాళ్ళు తను తాను ఎక్స్పోజ్ చేసుకోవాలనుకున్నారు. ఆ కారణాలు మనకు తెలుసు. అక్కడ వారిద్దరూ చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ప్రోత్సహించే వారిగా ఉండాలి. మనం ఏం చేసినా దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవునికి మాత్రమే తెలియాలి అనేది నేను చెప్పాలనుకున్నాను. ఇంకా చూడండి, ఇక్కడ అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో 34వ వచనంలో ఎలా ప్రోత్సహిస్తున్నాడో పౌలు గారు మనకు అర్థమవుతుంది. తెల్లవారుచుండగా పౌలు, ఆ, 14 దినముల నుండి మీరేమి పుచ్చుకొనుక ఉపవాసముతో కలిపెట్టుకుని ఉన్నారు కనుక అమ్మా, ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఆ, ఇది మీ ప్రాణరక్షణ కొరకు సహాయమగును. మీ ప్రాణ రక్షణ కొరకు సహాయమగును. మీలో ఎవని తలలో నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకోడని అందరినీ బ్రతిమాలను. చాలా చూసారా, అతను ఒక ఖైదీయే కదా, తోటి ఖైదీని ఎలా బలపరుస్తున్నాడు, ఎలా ప్రోత్సహిస్తున్నాడు, ఎలా బ్రతిమాడుకుంటున్నాడు. బాధలో ఉన్న వారిని ఆదరించడం సాధ్యమవుతుంటారా? కానీ పౌలు గారికే సాధ్యమైంది అది. అందుకోసం ఇది కూడా పౌలు గారు రాస్తుందిగా. ఇందాక అయ్యగారు చెప్పారు, జైల్లో ఉండి ప్రభువుని బట్టి చెప్తున్నాను ఆనందించండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మరలా చెప్తున్నాను అన్నారు. అది పౌరుకు మాత్రమే సాధ్యమైంది. భలేగా ప్రోత్సహిస్తున్నాడు, భలేగా బలపరుస్తున్నాడు. మరి మనం ఎవరినైనా ప్రోత్సహిస్తున్నామా? ఎవరినైనా బలపరుస్తున్నామా? ఆదికాండం 45వ అధ్యాయం చూడండి ఒకసారి. యోసేపు జీవితంలో 45వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనియకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించింది. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో నున్నది. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు ప్రతిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏకగాను నియమించాడు. చాలు అర్థమైందిగా. మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదుగా. యోసేపు సహోదరులు ఆయన గుర్తుపెట్టారు, వారు భయపడుతున్నారు. మీకు ఒక సహోదరుడు ఉండాలి ఏడి అన్నప్పుడు చిన్నప్పుడే చనిపోయాడని ఆయనతోటిగా చెప్పింది. ఆయన విన్నాడుగా. ఆ విషయం సహోదరుడు కూడా తెలుసు కదా. తెలిసి ఇప్పుడు తాను కనపరుచుకున్నాడు. ఆ రోజున గోతిలో దోషేసిన యోసేపు నేనే, ఆ రోజు అమ్ముకున్న యోసేపు నేనే. మీరు మొన్న కూడా మీ సహోదరుడు ఏంటంటే మా సహోదరుడు చిన్నప్పుడే క్రూరమృగాలు చీల్చేసి చనిపోయారని చెప్పారు. ఆయన నేనే అని అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఆలోచన చేయండి. ఒకవేళ అదే పరిస్థితిలో మనం ఉంటే మన రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. కానీ యోసేపు వాళ్ళు ఎలా బలపరుస్తున్నాడో చూడండి. అన్నలారా, మీరు ఎవ్వరు భయపడవలసిన అవసరం లేదు. ఆ రోజున మీరు అలా చేస్తుండకపోతే ఈ రోజు నీ కరువులో మన కుటుంబం అంతా పోషించబడేది కాదు. దేవుడు మేలు కొరకు ఇలా చేశాడు. కాబట్టి ఎవరు మీలో మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు చేసింది మీరే. మనం చెప్తామా మాట? మన కీడు చేసిన వారిని మీరు ఆ రోజు కీడు చేయబట్టే నేను ఇలా ఉన్నాను, మీ వలన నాకు నష్టం కలిగింది, ఆ నష్టాన్ని మేలుగా చేశాడు, కాబట్టి మీరు ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించకండి అని వాళ్ళని మనం బలపరచగలమా? తప్పు చేసినోడికి అర్థమవుద్ది, ఏదో ఒక రోజు వచ్చి పశ్చాత్తాపడతాడు. కానీ మరి
వారు పశ్చాత్తాపడ్డప్పుడు ఎలా ఉంటుంది మన రెస్పాన్స్, వీరికి ఇలా జరగాల్సింది, ఆ రోజు నాకు ఇంత నష్టం చేశాడు కాబట్టి ఇప్పుడు అనుభవించవలసింది అంటాం. కానీ వారి విషయంలో మనం జాలి పడతామా? వారి విషయంలో వారి ఆ సమయంలో కూడా వారిని అభినందించగలుగుతామా? అప్రిషియేట్ చేయగలుగుతామా మనం? కానీ యోసేపు జీవితంలో తన సహోదరుని ఎలా ప్రోత్సహిస్తున్నాడో మనకు అర్థమవుతుందిగా ఇక్కడ. కాబట్టి విశ్వాసులు అని పిలువబడుతున్న మనం ఇతరులను ప్రోత్సహించే వారంగా ఉండాలి. వారి వలన మనకు నష్టం కలిగినా, మేలు కలిగినప్పుడు అభినందించడం కాదు, వారు మనకు నష్టం చేసినా కూడా వారిని అభినందించే మనసు, వారిని ప్రోత్సహించే మనసు మరి క్రైస్తవులంగా యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మన జీవితాల్లో ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా మనం ఇతరుల్ని బాగు చేసే వారంగా, ఇతరుల్ని దేవుని దగ్గర నడిపించే వారంగా, ఇతరుల యొక్క గాయాలను కట్టేవారంగా, ఇతరుల్ని ప్రభు దగ్గర నడిపించే వారంగా ఉండాలి. రెండవది మనం ఇతరుల్ని ప్రోత్సహించే వారంగా ఉండాలి. మూడవదిగా చెప్పి ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఫస్ట్ కింగ్స్ మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. తరువాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచి వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీలు ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కలిగిన 3వ దినమున దీవు పిల్లను కనెను. మేమిద్దరమును కూడనున్నాము. మేమిద్దరమును తప్పి ఇంట్లో మరి ఎవరినూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలలో తన మీద పడగా అది చచ్చలే, పిల్ల మీద పడగా అది చచ్చలే. నేను చెప్తాను క్లియర్గా. మనకి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం చూడండి, మొదటి నుండి. రాజైన సొలొమోను ఇశ్రాయేలులందరి మీద రాజాయను. 11. ఆ తరువాత అతడు మొదటి నుండి 4వ అధ్యాయం ప్రారంభం నుండి. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకరి భార్య, నీ దాసుడైన నా పెనిమిడి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలేదు, ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ. చాలు. ఇక్కడ ఎప్పుడైనా ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమస్యను మనం వినేవారంగా ఉండాలి. మూడవదిగా దాన్ని వినేవారంగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ప్రవక్త శిష్యుల ఒకరి భార్య అన్నారు కదా, ఆయన సరే ఓకే. మన జీవితాల్లో ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు సహజంగా మనం ఏం చేస్తాము అని అంటే, వారి కష్టాన్ని మనతో చెప్పుకుంటున్నప్పుడు, వారి ఇబ్బందిని మనతో చెప్పుకుంటున్నప్పుడు మనం సహజంగా మనం వినడానికి ప్రయత్నం చేయం. కానీ ఇక్కడ అంతటా ప్రవక్త శిష్యుల్లో ఒకరి భార్య అని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి బిల్లీ గ్రాహం గారు తన ఒక మినిస్టర్ అంటే ప్రధానమంత్రితో మాట్లాడుతున్నప్పుడు తన కుమారుడు తనకు ఫోన్ చేస్తూ ఉన్నాడు. సహజంగా అక్కడ పడుతూ ఉంటుందిగా, ఫోన్ చేస్తున్నప్పుడు ఆయన చూసి ఆ నెంబర్ చూసేసి ఆ ప్రధానమంత్రి గారితో ఇలా అన్నాడు, ఏమండి ప్లీజ్ 1 minute, మా బాబు ఫోన్ చేస్తున్నాడు, మళ్ళీ నేను మీకు కాల్ చేస్తాను అని చెప్పేసి ప్రధానమంత్రితో మాట్లాడుతున్నా కూడా అది పక్కన పెట్టేసి తన కుమారుడితో మాట్లాడినట్లుగా మరి మేము విన్నాం. అంటే చెప్తాడు విన్నాం. కాబట్టి ఏదైనా పరిస్థితుల్లో సమస్య వచ్చినప్పుడు మనం వినేవారంగా ఉండాలి. చాలామంది మరి మనకి అమ్మ మీ దేవుడు నమ్ముకున్నారు, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సహాయపడే దేవుడు,
మరి దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది స్వస్థపడ్డారు, చాలా మంది వారి జీవితాలు మారిపోయినాయి అని అనేకులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళ మాట వింటాం, మనకు అవసరం అనుకుంటే వింటాం, కానీ ఏ పరిస్థితిలోనైనా సరే వినేవారంగా మనం ఉండాలి. మొదటిగా మరి ఇతరుల గాయాలు కట్టేవారంగా ఉండాలి. రెండవదిగా మనం ప్రోత్సహించేవారిగా ఉండాలి. మూడవదిగా సమస్యలు వినేవారంగా ఉండాలి. మరి అక్కడ చూస్తున్నాగా ఎలీషా వారి సమస్యలు విని ఆ సమస్యలను గొప్ప పరిష్కారాన్ని ఆ కుటుంబానికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో కూడా ఇతరుల యొక్క సమస్యల్ని పరిష్కరించే వారంగా ఉండాలి. ఇతరుల యొక్క సమస్య విని దాన్ని పరిష్కరించే వారంగా ప్రతి విశ్వాస యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరు అలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ రాత్రి తల నుంచి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఇతరుల గాయాలు కట్టేవారంగా ఉన్నామా? ఇతరులను ప్రభు దగ్గర నడిపించే వారంగా ఉన్నామా? ఇతరుల భారాన్ని భరించే వారంగా ఉన్నామా? రెండవది, ఇతరులను ప్రోత్సాహకరంగా మన మాటలు ఉంటున్నాయా? ఇతరుల్ని ప్రోత్సహిస్తున్నామా? ఇతరులను పురికొల్పుతున్నామా? మూడవదిగా, ఇతరుల యొక్క సమస్యలు విని సమస్యల వారికి మంచి పరిష్కారాలు అందించే వారంగా ఉంటున్నామా? మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. విన్న దేవుని వాక్యాన్ని బట్టి పిల్లలు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకరి భారంలో ఒకరు భరించే వారంగా మనం ఉండాలి. మరి వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. తెల్ల గాయములు కట్టేవారిని తెల్లని ప్రోత్సాహపరిచే వారంగా, వారి సమస్యలు విని వారిని ఆదరించే వారంగా, పరిష్కారం చూపే వారంగా మరి ఉండటానికి దేవుని సహాయం కొరకు ఆయన వైపు మనం చూద్దాం. మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఎవరైనా ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. డేవిడ్ ప్రార్థన చేస్తాడు. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, క్షేమము కలిగిన మా రక్షకుడా, మీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. మాతో ఉండి నాయన ప్రభా, నా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నా రక్షకుడా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నా తండ్రి మీ యందు నాయన ప్రభా భయభక్తులు కలిగి నాయన ప్రభా మీ మాటలు వినేవారిగా మమ్మల్ని నుంచి నాయన ప్రభా, నా తండ్రి ఇదిగో నీ చిత్త ప్రకారంగా మేము నడుచువారుగా ఇదే సహాయపడుతూ మాకు నాయన ప్రభా మమ్మల్ని నడిపించి నడుచున్నాం. ఇంతవరకు నాయన ప్రభా మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట కూడా నాయన ప్రభా మా హృదయంలో ఉంచబడి అవి ఫలించినట్టుగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. దాసుని ద్వారా నాయన ప్రభా మాకు మాట్లాడిన నాయన ప్రభా ప్రతి మాట కూడా నాయన ప్రభా అవి ఫలించి అవి అభివృద్ధిని పొందినట్టుగా మీరు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన ప్రభా గురువు ఇచ్చిన బిడ్డలందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా వారి అవసరతలను కూడా తీర్చి నాయన ప్రభా మీరే నాయన ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మలిచి అనేక మందికి నాయన ప్రభా మాదిరికరమైన జీవితాన్ని అందరికీ నాయన ప్రభా దయచేస్తున్నామని ప్రార్థిస్తా ఉన్నాం. ఎంతోమంది నాయన ప్రభా మీ మాటలు వినక నాయన ప్రభా, ఎంతోమంది నాయన ప్రభా మీ మాటలు నాయన ప్రభా వినక వారు నాయన ప్రభా ఎంతోమంది నాయన ప్రభా కుంగిపోతూ ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు. రక్షణ లేక నాయన ప్రభా నా తండ్రి కుంగిపోతూ ఉన్నారు, నాయన ప్రభా నశించిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని నాయన ప్రభా మీ రక్షణ భాగ్యంలోకి నడిపించండి. మీ మాట వినేవారిగా నాయన ప్రభా ప్రోత్సహించేవారుగా నాయన ప్రభా ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాం. నాయన ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభా ఒకరినొకరు నాయన ప్రభా ప్రోత్సహించేవారుగా నాయన ప్రభా ఉండటానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. ఒకరి పట్ల ఒకరు నాయన ప్రభా సహాయం అనుగరించి నాయన ప్రభా ఒకరి చేతిని నాయన ప్రభా మరొకరు చేతిని పట్టుకొని నాయన ప్రభా నా తండ్రి ఆదరించేవారుగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా ఒకరి పట్ల నాయన ప్రభా నిరాశగా మాట్లాడకుండా, ఒకరి పట్ల నాయన ప్రభా నా తండ్రి వ్యతిరేకంగా నాయన ప్రభా మాట్లాడకుండా
నాయన ప్రభు ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారిగా మాతో నాయన ప్రభు అందరితో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ప్రభు ఎవరిని కూడా వ్యతిరేకించకుండా ఎవరిని కూడా నాయన ప్రభు కుంగదీయకుండా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరిచి నాయన ప్రభా నా తండ్రి నడిపించినట్టుగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. ఇదిగో నాయన ప్రభా నన్ను బలపరచుమని నేను సమస్తం చేయగలనని నాయన ప్రభా మీ మాట సెలవిచ్చినట్లుగా నా తండ్రి బలపరిచేవానిగా నాయన ప్రభా ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా నా తండ్రి మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీ వాక్యంతో నాయన ప్రభా మమ్మల్ని బలపరచండి. నాయన ప్రభా నీ మాటలతో మమ్మల్ని ప్రోత్సహించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. ఇదిగో నాయన ప్రభా మీ మాటలు నాయన ప్రభా నాయన ప్రభా నా జీవకు మధురములు అవి తేనె కంటే తీయగా ఉండి నాయన ప్రభా మా జీవితాలను ప్రోత్సహించే వారిగా మమ్మల్ని నాయన ప్రభా ముందుకు నడిపిస్తూ ఇదిగో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా నాయన ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నాయన ప్రభా నీ రక్షణలోనికి మమ్మల్ని నడిపిస్తూ రమ్మని నా ప్రభును రక్షకులను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఈ సమయంలో పాట పాడుతున్నప్పుడు కానుకలు సమర్పించుకుందాం. పాట పాడు.